దేవుడా, ఎంతో మందికి నువ్వు బుద్ధి బుర్ర ఇచ్చావు, కానీ ఈ పవన్ కళ్యాణ్కి ఎందుకు బుద్ధి బుర్ర ఇలేదు దేవుడా? సుగాలి ప్రీతి కేసు గురించి నువ్వు ఏం చెప్పావు, ఆ రోజు ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్? నువ్వు న్యాయం చేస్తాననే కదా ఆ రోజు మొరిగావు, అలా మొరిగే కదా ఈ రోజు అధికారంలోకి కూడా వచ్చావు. ఇప్పుడు న్యాయం చేయమంటే ఇప్పుడు ఏకంగా సుగాలి ప్రీతి అమ్మదే తప్పు అయినట్టు ప్లేట్ తిప్పేసావు. ఇలా సుగాలి ప్రీతి కేసు మీద ప్లేట్ తిప్పేస్తామని ఎవరూ ఊహించలేదు పవన్ కళ్యాణ్. నీ అన్న కానీ, నీ భార్య కానీ, నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, నీ పెద్దన్న కానీ, నీ చిన్నన్న కానీ, నీ బాబాయ్ కానీ, నీ పిన్ని కానీ ఎవ్వరు కూడా ఇలా ఊహించలేదు. ఆఖరికి నీ చంద్రబాబు కూడా ఇలా సుగాలి ప్రీతి కేసు మీద ప్లేట్ తిప్పేస్తావని ఊహించలేదు. కానీ మేము ఊహించావు పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా ప్లేట్ తిప్పేస్తావని. ఎందుకంటే నీ నక్క బుద్ధి మాకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు గురించి ఈ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో పాయింట్ టు పాయింట్ మీరే చూడండి. పాప సుగాలి ప్రీతి పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. అవునే పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పింది నిజమే, పళ్ళున్న చెట్లకే రాళ్ళు పడతాయి. కానీ నీ చెట్టు ఎప్పుడో ఎండిపోయింది, నీ పళ్ళు ఎప్పుడో కుళ్ళిపోయాయి. ఇప్పుడు నీ ఎండిపోయిన చెట్టుకి, కుళ్ళిపోయిన పళ్ళుకి ఎవరు రాయిలు వేస్తారు పవన్ కళ్యాణ్? నీ పళ్ళు కుళ్ళిపోయాయి అంటే ఏదో అనుకోవద్దు, నీ పళ్ళు కుళ్ళిపోయాయి అని దానికి అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఇచ్చిన హామీలు, అదే సుగాలి ప్రీతి కేసు, ఇంకెన్నో. సుగాలి ప్రీతి కేసు బయటకు తీసుకొని వచ్చింది నువ్వే, కాదంటోలా, మేము కానీ కాదన్నావా? కానీ ఆ రోజు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్న నువ్వు ఈ రోజు సుగాలి ప్రీతికి న్యాయం చేయమంటే చెట్టు ఉంది, పళ్ళు ఉన్నాయి, కుళ్ళిపోయి ఉన్నాయి, కింద పడ్డాయి, రాళ్ళు వేస్తున్నారు, అది ఇది అని సోది చెప్తావా మాకు? గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. అలాగే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ నక్క తెలివితేటలే వద్దంటున్నా నిన్ను. అసలు సుగాలి ప్రీతి కేసుకి, చంద్రబాబు అరెస్ట్కి, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడానికి, ఈ అన్నిటికీ సుగాలి ప్రీతి కేసుకి అసలు ఏం సంబంధం? ఈ నక్క తెలివితేటలే ఇలా జనాలు కన్ఫ్యూజ్ చేయొద్దనే నీకు ఎన్నోసార్లు చెప్పున్నారు అందరూ కూడా. సుగాలి ప్రీతికి న్యాయం చేయరా బాబు అంటే నేను 2 లక్షల మందిని తీసుకొని వచ్చి అక్కడ పోరాటం చేశాను అంటున్నావు, నాకేమన్నా సరదా అంటున్నావు. జగన్ని అప్పుడు ఎవడూ ఎదిరించలేదు, నేనొక్కడనే బయటకు వచ్చి ఎదిరించాను అంటున్నావు. ఈ జగన్ ఎదిరించడానికి సుగాలి ప్రీతి కేసుకి ఏంట్రా సంబంధం పవన్ కళ్యాణ్? నాన్న పవన్ కళ్యాణ్, నీకు బుర్ర పని చేస్తుందా లేదా? అది జరిగింది చంద్రబాబు టైంలో. అప్పుడు నువ్వు చంద్రబాబుని ఎదిరించలా, నువ్వు అప్పుడు సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటా ఉన్నావు, అప్పుడు నువ్వు చంద్రబాబుని ఎదిరించలా. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డిని నేను ఎదిరించాను, ఎవడు ఎదిరించలేదని గర్వంగా చెప్తున్నావు. న్యాయం చేయరా అంటుంటే నిన్ను. పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో, ఎదిరించడం పెద్ద గొప్ప కాదు. నేనే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించినట్టు నిన్ను నేను ఎదిరిస్తున్నా ఆఫ్టర్ ఆల్ గాడిని, నువ్వెంత? కానీ ఎదిరించడం పెద్ద గొప్ప కాదు పవన్ కళ్యాణ్. నువ్వు జగన్ ఎదిరించి పెద్ద పోటుగాడు అయిపోయినాను అనుకోవద్దు, నేను నిన్ను ఎదిరించి పెద్ద పోటుగాడిని అయితే కాదు. జగన్ చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మక్కిలు ఎరగొట్టి కూర్చోబెట్టలేదు. జగన్ మంచోడు కాబట్టి ఆ రోజు అది చేయలేదు. ఈ రోజు నువ్వు ఇలా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. లేదంటే నీకు ఆ రోజే నీ హరిహర వీరమల సినిమా నీకు ఆ రోజే చూపించుంటే ఈ రోజు ఈ నోరు లేసేది కాదు నీకు. ఆయన మంచితనంతోనే ఈ రోజు నువ్వు ఈ రాష్ట్రంలో తిరుగుతున్నావు పవన్ కళ్యాణ్, ఇది గుర్తుపెట్టుకో. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు? ఒరే పవన్, నాన్న పవన్ కళ్యాణ్, నువ్వు భలే మాట్లాడతావురా బాబు పవన్ కళ్యాణ్. నీకు ఎవడు ఈ మాటలు చెప్తుంటాడు? నువ్వు అసలు ఎలా చెప్తావు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? ఫైల్ చేశారు అంటున్నావు, ఫైల్ ఎక్ట్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి పోయింది అంటున్నావు, అక్కడి నుంచి ఇక్కడికి పోయింది అంటున్నావు, అక్కడి నుంచి ఢిల్లీకి పోయింది అంటున్నావు, ఢిల్లీ కాడ అక్కడ ఆపారు అంటున్నావు, అక్కడ డ్రైవర్లో పెట్టారు అన్నావు, ఇక్కడ డస్క్ అంటున్నావు. అంటే
ఇక్కడి నుంచి అక్కడెక్కడికి పోయింది, అక్కడి నుంచి ఇక్కడెక్కడికి పోయింది, ఇక్కడి నుంచి ఇక్కడెక్కడికి పోయింది. అసలు నిన్ను సుగాలి ప్రీతి కేసు అయిందంటే ఇక్కడి నుంచి అక్కడెక్కడికి పోయింది. ఇలాంటి టైంలో సిచ్యువేషన్లో నువ్వు కామెడీ చేయొద్దు పవన్ కళ్యాణ్. ఫైల్ చేసి ఇక్కడికి పోయిందంట, ఇక్కడి నుంచి ఇక్కడికి పోయిందంట, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా పోయిందంట, ఢిల్లీలో అక్కడ టేబుల్ కింద ఉందంట. అప్పుడు ఆ అధికారి దాన్ని అక్కడి నుంచి తీయలేదంట. నువ్వు ఏం చెప్తున్నావురా బాబు పవన్ కళ్యాణ్? సుగాలి ప్రీతికి న్యాయం ఎప్పుడు చేస్తావరా బాబు అని మేము అడుగుతుంటే ఫైలు ఇక్కడి నుంచి అక్కడక్కడికి పోయింది అంటున్నావు, అక్కడి నుంచి ఇక్కడెక్కడికి వచ్చింది అంటున్నావు, ఇక్కడి నుంచి సిబిఐ అక్కడక్కడికి తీసుకుపోయింది అంటున్నావు, సిబిఐ అక్కడ ఆపేసింది అంటున్నావు, అక్కడ ఎవడెవడో అధికారి దాన్ని మూవ్ చేయలేదు అంటున్నావు, వీళ్ళు అది చెప్పారంటున్నావు, వాళ్ళు ఇది చెప్పారంటున్నావు, వీళ్ళు అది చెప్పినప్పుడు వాళ్ళు ఇది చెప్పి, వీళ్ళు ఇది చెప్పినప్పుడు అది చెప్పి, నీది కోడి బుర్ర అన్నట్టు నువ్వు చెప్పే మాటలు వినేదానికి మాయగోడు కోడి బుర్ర అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్? నువ్వు ఏం చెప్పినా వినేదానికి మేము నీ కోడి బుర్ర తెలివితేటలు నీ జన సైనికులకి చెప్పు. వాళ్ళైతే నువ్వు ఎన్ని కథలు చెప్పినా వింటూ నిద్రపోతారు. మిగతా వాళ్ళు అలా కాదు పవన్ కళ్యాణ్. అధికారంలో ఉండేది ఎవరు ఇప్పుడు? మీరు. ఆ పైన అధికారంలో ఉండేది ఎవరు? మోడీ. ఆయన ఆంది ఎవరు? నువ్వు. ఆ ఫైలు ఎవడాపేశాడు? ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు? అసలు వాడు ఎందుకు ఆ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆపేశాడు? నువ్వు నీ పెద్దన్న మోడీకి చెప్పి సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ అధికారులు ఎవరో బయట పెట్టచ్చు కదా పవన్ కళ్యాణ్ ఆంది. నువ్వు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు దాకా టీడీపీ పార్టీ ఆఫీసులు మెట్లు గడుగుతున్నావా? సుగాలి ప్రీతికి న్యాయం చేయరా అంటే నువ్వేం చేస్తున్నావు? ఆ ఫైల్ అక్కడ ఆగింది, ఈ ఫైల్ ఎక్కడ ఆగింది అంటే నువ్వు ఈ 1.5 సంవత్సరం ఆ ఫైల్ అక్కడ ఎందుకు ఆగింది వాడిని పట్టుకొని బయటకు వచ్చి మీడియా ముందు నిలబెట్టకుండా ఆ ఫైల్ అక్కడ ఆగిందని ఈ రోజు చెప్తున్నావు. వినేదానికి మేము ఎర్రపప్పల్లా కనిపిస్తున్నావా పవన్ కళ్యాణ్ నీకు? వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే SC/ST అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నె దేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్ లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. దేవుడు ఉన్నాడు. ఏ పాపిష్టి నోరుతో అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని అన్నాడో అదే పాపిష్టి నోరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని కూడా ఆ నోరుతోనే చెప్పించాడు. 5 ఎకరాలు భూమి, ఎకరా 2 కోట్లు మార్కెట్ వాల్యూ ప్రకారం 10 కోట్లు, ఇళ్ల స్థలానికి 35 లక్షలు విలువ చేసే ప్లాట్ ఒకటి, వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిందే. అది పవన్ కళ్యాణ్ చెప్పి ఆ బుద్ధి ఎక్కడికి పోద్ది? ఆ బుద్ధి పాదు కదా. ఆ బుద్ధి ఎలా చెప్పిందో చూడండి. ఇదంతా కూడా నేను పోరాటం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని ఆ బుద్ధి మారకుండా మళ్ళీ దీంట్లో కూడా క్రెడిట్ కొట్టాలని ఎలా మార్చాడో ఈ పవన్ కళ్యాణ్. ఇంకనన్నా మారు పవన్ కళ్యాణ్, ఆ బుద్ధి మార్చుకో. నువ్వు పోరాటం చేశానంటున్నావు కానీ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద మహాత్మా గాంధీ అనుకుంటున్నావా? లేదా భగత్ సింగ్ అనుకుంటున్నావా? లేదా సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నావా? లేదా ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నేను జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేశానని గర్వంగా చెప్పుకుంటున్నావు. అసలు నీకు పోరాటానికి నీకు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు చేసింది పోరాటం కాదు పవన్ కళ్యాణ్, చిల్లర రాజకీయం పవన్ కళ్యాణ్. నువ్వు చేసింది పోరాటం కాదు, చిల్లర రాజకీయం. సుగాలి ప్రీతి, నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ నిన్ను ఎవడు సున్నితంగా మాట్లాడమన్నాడు? నిన్ను మేం కానీ సున్నితంగా మాట్లాడమన్నావా? పిచ్చి కుక్క అరిచినట్టు అరువు పవన్ కళ్యాణ్. నిన్ను మేం కానీ కాదన్నావా? నువ్వు చెప్పుకుంటున్నావే నేను సున్నితంగా మాట్లాడుతున్నానని. నిన్ను మేము సున్నితంగా మాట్లాడమంటలేదు. ఆ రోజు ఎలా పిచ్చోడ్లాగా అరిచావో ఈ రోజు కూడా అలాగే పిచ్చోడ్లాగా అరువు పవన్ కళ్యాణ్. మేము కానీ కాదన్నావా నిన్ను? ఎవరికైనా అన్యాయం జరిగితే శిక్ష పడాలి. ఆ తల్లి కోరిక కూడా అదే కదా పవన్ కళ్యాణ్. నష్టపరిహారం ఇస్తే న్యాయం జరిగిపోతుందంటే అది జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల క్రితమే చేశాడు పవన్ కళ్యాణ్. నష్టపరిహారం ఇచ్చి నీకు నేను న్యాయం చేసేసానమ్మా అని కూడా చెప్పలా. నీకు న్యాయం చేస్తానమ్మా,
అని చెప్పి నష్టపరిహారం ఇచ్చాడు పవన్ కళ్యాణ్, ఆర్థిక సాయం చేశాడు. నువ్వు ఈ రోజు వచ్చి నష్టపరిహారం వచ్చేసింది, న్యాయం జరిపిందని ఎలా మాట్లాడతావు పవన్ కళ్యాణ్? అది నోరా లేకన్నా ఇంకేమైనా? నువ్వు ఏం చెప్పి ఆ తల్లిని మోసం చేసావో నీకన్నా గుర్తుందా? ఆ దొంగలకి, ఆ రాక్షసులకి శిక్ష పడేలాగా నేను చేస్తానని నువ్వు ఆ తల్లికి మాయ మాటలేగా చెప్పావు కదా పవన్ కళ్యాణ్, మర్చిపోయావా? ఒక్కసారి ఆలోచించుకో పవన్ కళ్యాణ్. ఈ రోజు వచ్చి నష్టపరిహారం ఇచ్చేసాం, న్యాయం జరిగిపోతుందంటే ఏంటి పవన్ కళ్యాణ్, బుద్ధి ఉందా? నీ ఇంట్లో కానీ నా ఇంట్లో కానీ ఇలా ఎవరికన్నా జరిగితే, ఇలా ఒక ప్రాణం పోతే ఎవడైనా వచ్చి మనకి డబ్బులు ఇచ్చి నీకు న్యాయం జరిగిపోయింది ఇక సైలెంట్గా ఉండమ్మా అంటే నువ్వు ఊరుకుంటావా పవన్ కళ్యాణ్? నువ్వేమో నాకు తెలియదు, నేనైతే ఊరుకోను పవన్ కళ్యాణ్. నువ్వు ఆ డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉంటావో లేదా వాడికి శిక్ష పడేలాగా ప్రయత్నిస్తావో నువ్వు నాకు చెప్పొచ్చి, నువ్వు నాకు చెప్పాలి పవన్ కళ్యాణ్ వచ్చి, లేదా రాష్ట్ర ప్రజలు తప్పుగా అనుకుంటారు. చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను, డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే ఇది పవన్ కళ్యాణ్, ఈ సోదంతా మాకు వద్దురా బాబు, నువ్వు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తావా చేయలేవా ఇది వరకే చెప్పు. డిఎన్ఏ మారిపోయింది, వాళ్ళు డిఎన్ఏ మార్చేశారంటున్నావు అంటే ఈ మర్డర్ జరిగినప్పుడు అధికారంలో ఉండింది మీ చంద్రబాబు, 1.5 సంవత్సరం అధికారంలో ఉండింది ఎవడు? మీ చంద్రబాబు. అంటే మీ చంద్రబాబు ఆ సాక్ష్యాలన్నీ మార్చేశాడా? చెప్పు పవన్ కళ్యాణ్, ఇదన్నా చెప్పు. అంటే మీ చంద్రబాబు ఆ సాక్ష్యాలన్నీ మార్చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు అని కూడా చెప్పు పవన్ కళ్యాణ్. ఎందుకు భయపడుతున్నావు? ఇంత తప్పు జరిగిపోయినా కూడా ఇప్పటికీ నీ దత్త తండ్రిని నువ్వు ఒక పక్క కాపాడుకుంటూ వస్తూ ఈ తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి అని జగన్ మీద తోయాలని చూస్తావా పవన్ కళ్యాణ్? డిఎన్ఏ మార్చింది ఎవడు? ఎన్డీఏ. డిఎన్ఏ ఎన్డీఏ మీరొచ్చాకే సాక్ష్యాలన్నీ మార్చేసి ఇప్పుడు సాక్ష్యాలు మార్చేసారని జగన్ మీద వేసేసి మళ్ళీ ఇదొక కొత్త డ్రామా పవన్ కళ్యాణ్. 2029కి పనికొస్తుందని ఇప్పుడే స్క్రిప్ట్ రాసుకున్నావా ఏంది? డిఎన్ఏ మార్చింది ఎవడు? ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి ఎవడు? డిఎన్ఏ మార్చినోడు. ఇక్కడ తేలిపోయింది కదా, ఇంకెందుకు దీనికి షో చేస్తున్నావు? డిఎన్ఏ మార్చింది ఎవడు? ఎన్డీఏ ఓడు. ఎన్డీఏలో ఉండే దేవుడు డిఎన్ఏ మార్చినోడు అంటే మీరే కదా డిఎన్ఏ మార్చింది, ఒప్పుకోవాలి కదమ్మా పవన్ కళ్యాణ్. ఇదంతా నువ్వు ముందే ప్లాన్ చేసుకోవాలమ్మా. ఇట్లా చెప్పేటప్పుడు జనాలు ఆలోచిస్తారు, అందరూ జన సైనికుల్లాగే ఉండరు, జనాలు తెలివిగా ఆలోచిస్తారు అని ముందే ప్లాన్ చేసుకో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నువ్వు మర్చిపోయావేమో, ఆ రోజు 10 మంది కలిసి నాశనం చేస్తే మీకు నొప్పి తెలియదా, మీకు బాధ రాదా అని నువ్వే కదా 10 మంది అన్నావు పవన్ కళ్యాణ్. ఆ 10 మంది ఎవడో నీకు ఏ నిఘా ఇచ్చాడో ఇప్పుడు ఆ ఆధారాలు బయటకు తీసుకురా పవన్ కళ్యాణ్. బయటకు తీసుకొని వచ్చి కోర్టుకు సబ్మిట్ చేయి పవన్ కళ్యాణ్. ఆ నీకు ఇచ్చిన నిఘా వర్గాల ఆధారాలు పవన్ కళ్యాణ్ అవి కోర్టుకి ఇస్తే కోర్టు వాళ్ళని అరెస్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్. డిఎన్ఏలు బలేదు, నీ కాడ ఉన్నాయి కదా ఆధారాలు. అప్పుడు నువ్వు చెప్పావు కదా పవన్ కళ్యాణ్ 10 మంది అని, ఆ 10 మందిని బయటికి తీసుకోరా అంటే ఆ 10 మంది పేర్లు చెప్తే నిన్ను రూమ్లో వేసి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కుళ్ళబడస్తారని భయమా పవన్ కళ్యాణ్? ఉన్న పదవి పీకేస్తారని భయమా పవన్ కళ్యాణ్? నువ్వే భయపడితే ఎలా పవన్ కళ్యాణ్? నువ్వు ఆంధీ పవన్ కళ్యాణ్, నువ్వు భయపడద్దు. ఆ 10 మంది ఎవరో బయటికి తీసుకోరా సాక్ష్యాలు, డిఎన్ఏ టెస్టులు, ఎన్డీఏ టెస్టులు, ఈ సొల్లంతా మాకు వద్దురా నాన్న పవన్ కళ్యాణ్. వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్, యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి, మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మీద అందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఒక సోషల్. బాబు పవన్ కళ్యాణ్, బుజ్జి తల్లి పవన్ కళ్యాణ్, సుగాలి ప్రీతి కేసుకి వివేకానంద రెడ్డి కేసుకి ఏమైనా సంబంధం ఉందారా బాబు పవన్ కళ్యాణ్? మీరు వచ్చి 1.5 సంవత్సరం అవుతుందిరా నాన్న. పైన అధికారంలో ఉండే దేవుడు మీ పెద్దన్న, కింద ఉండే దేవుడు తండ్రి లాంటి సమానమైన
చంద్రబాబు. మీరు వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 1.5 సంవత్సరం అవుతుంది. అంటే ఇన్ని రోజులు నువ్వు గడ్డి వీకతా ఉన్నావా? ఈ 2 కేసుల్లో న్యాయం చేసి అంతకుల్ని జైల్లో వేయకుండా ఇప్పుడు వచ్చి మీ ఎమ్మెల్యేలకు చెప్తావా? మీరు అసెంబ్లీలో గళం ఇప్పాలని నీ ఎమ్మెల్యేలు చెప్తావా? పవన్ కళ్యాణ్ వాళ్ళల్లో కనీసం ఒక్కడైనా నిజాయితీ పరుడు ఉన్నాడా? ఆఖరికి నీతో కూడా కలిపి పవన్ కళ్యాణ్ ఎవ్వడూ నిజాయితీ లేదు. జనం కోసం ఇంత రవ్వంత మంచన్నా చేశారా నాయన మీరు? 21 మంది 100% స్ట్రైక్ రేటు 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకున్న దానికి ఒక్క పనన్నా మంచి చేశారా మీరు? ఒకడేమో బియ్యం అంటాడు, ఒకడేమో నాకు మట్టి కావాలంటాడు, ఇంకోటి సెటిల్మెంట్ అంటాడు, ఇంకొకడు అమ్మాయిలు అంటాడు, ఇంకోడు ఇసుక అంటాడు, ఇంకొకడు లిక్కర్ అంటాడు, ఇంకొకడు నాకు ఏ కాంట్రాక్టులు రావటం లేదని బాధపడుతున్నాడు. వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రాలు చేసి నాకు ఏమి రావటం లేదంటే మా తెలుగు తమ్ముళ్ళు కుక్కల్ని కొట్టినట్టు రోడ్ల మీద పడేసి కొట్టారు. ఏది నీ 100% స్ట్రైక్ రేట్ ఎమ్మెల్యేని నడి రోడ్డులో ఇంకనన్నా మారా పవన్ కళ్యాణ్. వీళ్ళంతా వచ్చి అసెంబ్లీలో గళం ఇప్పాలా? వాళ్ళు నీ కంటికి ఎలా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్? వాళ్ళు యోధులు అనుకుంటున్నావా? అసెంబ్లీలో వచ్చి గళం ఇప్పేదానికి నువ్వే చంద్రబాబు గారు ఇంకో 15 ఏళ్ళు ఉండాలి, ఆయన అడుగుల్లో ఉంటారు. నాకేమి తెలీదు, నేను ఆయన దగ్గర నేర్చుకుంటాను, ఆయన ఇంకో 30 ఏళ్ళు సీఎంగా ఉండాలని. నువ్వే చంద్రబాబు కింద ఉన్నావు. ఎక్కడ కింద? ఇంక నీ ఎమ్మెల్యేలు ఆడుంటారు? నీ ఎమ్మెల్యేలు కింద ఉండటోలా? నీ ఎమ్మెల్యేలు తెలుగు తమ్ముళ్ళు కింద ఉంటున్నారు. తెలుగు తమ్ముళ్ళే గొప్ప కురంతా. వాళ్ళు గర్వంగా నేనే గొప్ప అని చెప్పుకుంటున్నారు. నీ ఎమ్మెల్యేలకు ఆ సీన్ లేదు. కానీ ఈయన చెప్తున్నాడు ఎమ్మెల్యేలంట అసెంబ్లీలో సుగాలి ప్రీతి కేసు గురించి, వివేకానంద రెడ్డి కేసు గురించి గళం ఇప్పాలంట. వీళ్ళు పెద్ద గళాలు ఇప్పుతారు. మనిషివే పవన్ కళ్యాణ్, నిన్ను న్యాయం చేయరంటే దీనికి దానికి లింకేసి తిమ్మిని బొమ్మని దిమ్మి అని చేద్దాం. మనిషివే పవన్ కళ్యాణ్, నువ్వు న్యాయం చేయరా బాబు. అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు, ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేదు దానికి. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ తప్పు చేస్తే కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట అనేస్తారు, పలానా ఎక్స్ చేసాడు అన్నావు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంట. కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. క్రైమ్కి క్రిమినల్స్కి క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు అంటున్నావు. ఎవడో ఏదో తప్పు చేస్తే అది వాడు పార్టీ మీద రుద్దడం తప్పు అంటున్నావు. మంచిదే పవన్ కళ్యాణ్, ఇది ఒక రకంగా మనకు మంచిదే. అంటే ఇప్పుడు నీ మీద నీ పార్టీ మీద ఇలా రుద్దుతున్నారు కాబట్టే ఈరోజు నీకు ఆ నొప్పి తెలుస్తుంది. ఆ రోజు మా మీద మా పార్టీ మీద కూడా నువ్వు ఇలాగే చేసావు కదా పవన్ కళ్యాణ్, క్రిమినల్స్ అని. ఆ నొప్పి ఈ రోజు నీకు అర్థమైంది. అందుకనే క్రిమినల్స్కి క్యాస్ట్కి సంబంధం లేదంటున్నావు. పవన్ కళ్యాణ్ నీకు తిక్క ఉంది, సరే మాకు తెలుసు. కానీ మతి మరుపు ఎప్పటి నుంచి వచ్చింది? నువ్వే కదా పవన్ కళ్యాణ్ ఒకరోజు సినిమా ఫంక్షన్లో టికెట్లు, సినిమాలు, దిల్ రాజు, రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరు చూసుకోండియా మా ఇండస్ట్రీకి ఏదని, అప్పుడు నువ్వే కదా పవన్ కళ్యాణ్ కులాన్ని తీసుకొని వచ్చావు. ఇప్పుడు ఏమంటే పత్తిత్తి మాటలు చెప్తావా మాకు? క్రిమినల్స్కి క్యాస్ట్కి సంబంధం లేదు, పార్టీకి క్యాస్ట్కి సంబంధం లేదు, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు అంటావా? అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగేయచ్చు, కానీ అది నీ దాకా వస్తే మాత్రం క్యాస్ట్ ఏంటి, క్రిమినల్స్ ఏంటి, మనం మనుషులు, ఎవడో ఒకడు ఏదో కులాన పుట్టాల్సిందే అని ఇప్పుడు పత్తిత్తి మాటలు చెప్తావా? నువ్వు రూల్స్ పెడతావు కానీ నువ్వు రూల్స్ ఫాలో అవ్వవా పవన్ కళ్యాణ్? అందుకని మేము బీయింగ్ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గొప్పగా మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. అట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, ఇప్పటికైనా నువ్వు డిప్యూటీ సీఎం అని తెలుసుకున్నందుకు సంతోషం, చాలా ఆనందంగా ఉంది. అదే నాకు 10,000. నువ్వు లీడర్ అని నీకు ఇప్పుడు అర్థమైందా? నువ్వు సున్నితంగా మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్? ఆ రోజు వైసీపీ నా కొడకల్లారా, గోండా నా కొడకల్లారా, మీ అయ్య జాగీరా, మీ తాత ముల్లా, మెడ పట్టుకొని పిసికేస్తాను. ఈ మాటలన్నీ సున్నితమైన మాటల పవన్ కళ్యాణ్, ఈ మాటలు పత్తిత్తి మాటల పవన్ కళ్యాణ్. నువ్వు చెప్పేదాకా ఇవన్నీ పతివ్రత మాటలని మాకు తెలియలేదే పవన్ కళ్యాణ్. అప్పుడు మాత్రం సుగాలి ప్రీతిని తల్లిని వెంటేసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ దమ్మేంటో చూపిస్తానని తెగ ఊగిపోయావు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే సుగాలి ప్రీతి తల్లిని తీసుకొని పోయి కోర్టులో
నువ్వు ఒక భీమ్లా, నువ్వు వకీల్ సాబ్ లాగా అబ్జెక్షన్ అని బల్లలు విసిరేసి సుగాలి ప్రీతికి న్యాయం చెయ్యేం పవన్ కళ్యాణ్? లేదా నువ్వు భీమ్లా నాయక్ అయిపోయి, కొమరం పులి అయిపోయి, గబ్బర్ సింగ్ అయిపోయి ఆ సుగాలి ప్రీతి కేసు నువ్వే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ దొంగలను పట్టుకో పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? నిన్ను అందుకే కదా పవన్ కళ్యాణ్ గెలిపించావు, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తావని కదమ్మా బొమ్మ. నువ్వేందో ఇప్పుడు సున్నితంగా మాట్లాడతావా? ఏంటి పవన్ కళ్యాణ్ నీలో ఈ మార్పు? అంటే నీ మీదకి వస్తుంటే సున్నితంగా మారిపోవాలి, లేదా పక్కనోడి మీదకైతే తిరగబడిపోవాలి. ఇదేనా పవన్ కళ్యాణ్? నన్ను లాగడం చాలా తేలిక అందరికీ, ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా. నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకుని ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు, ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. మనం ప్రజాస్వామ్యం కదా, మనం భరించాలి. అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి, స్పోక్స్ పర్సన్స్, వీర మహిళ వీరందరూ ఒకసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద, ఇది ఎందుకంటే జగన్ అంటే నీకు ఎందుకు పడిపోతుంది అని మాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. నువ్వు అధికారంలో ఉండవు, మర్చిపోయావా? అయినా కూడా జగన్ అంటే కింద పైన రెండు పడిపోతున్నట్టుంది. అంత భయం జగన్మోహన్ రెడ్డి నీకు ఎలా పెట్టడం మాకైతే అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్. నువ్వు చెప్పేవే క్రిమినల్స్ అని, మేము క్రిమినల్స్ కాదు పవన్ కళ్యాణ్. మమ్మల్ని ఎవడైనా కొట్టనాటుకొస్తే మేము చూస్తూ ఉండడానికి మహాత్మా గాంధీలం కాదు పవన్ కళ్యాణ్. తిరిగి అదే రాయితో వాడు తల పగలగొడతాం. అందుకని నువ్వు మమ్మల్ని క్రిమినల్స్ అనేస్తావా పవన్ కళ్యాణ్? అధికారంలోకి వచ్చేదానికి మీకు ఆ పనులు చేస్తాం, మీకు న్యాయం చేస్తాం, ఏ అవినీతి లేకుండా చేస్తాం, ఆ హామీలు ఈ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వాళ్ళు వచ్చి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాడి కాలర్ పట్టుకొని అడగతాం పవన్ కళ్యాణ్. అది మా హక్కు. అందుకని నువ్వు మమ్మల్ని క్రిమినల్స్ అంటావా పవన్ కళ్యాణ్? నీలాగా, నీ కార్యకర్తలాగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మేము ఉండలేము పవన్ కళ్యాణ్. మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక్కొక్క జగన్మోహన్ రెడ్డి, అంతేగాని నీలాగా బానిసత్వం మేము చేయం పవన్ కళ్యాణ్. ఎవడైనా తప్పు చేస్తే వాడు గుడ్డలు ఓడి తీసుకొట్టడం వైసీపీ పార్టీ లక్ష్యం పవన్ కళ్యాణ్. అంతేగాని నువ్వు తప్పు చేయొద్దు. నువ్వు తప్పు చేయకపోతే మేమెందుకు చేస్తావు? నువ్వు తప్పు చేసావు కాబట్టే నిన్ను ఆ విధంగా అడగాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్. లేదు నువ్వు ఇచ్చిన హామీలన్నీ నిలబడితే నిన్ను ఎవడు అడుగుతాడు పవన్ కళ్యాణ్? వాడెవడో చెప్పు, నేను అడుగుతాను. అంతేగాని నువ్వు చెప్పింది చేయకుండా ఇలాంటి ప్రత్యాపారాలన్నీ చేస్తే అడగకుండా ఎవడుంటాడు పవన్ కళ్యాణ్? మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచినా. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలా మందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ కేసు, ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడుకోను. అంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది నా మీద. ఫైనల్గా ఏంటంటే ఇది మ్యాటర్. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసులో 2 చేతులు ఎత్తేసాడు, నేనేం చేయలేనని. ఎందుకు 2 చేతులు ఎత్తేసాడంటే హోంశాఖ వేరే వాళ్ళ కాడ ఉందంట, లా అండ్ ఆర్డర్ వేరే వాళ్ళ కాడ ఉందంట, ఈయన కాడ ఏమి లేదంట. నీ కాడ ఏమీ లేనప్పుడు ఆ రోజు నువ్వు ఎందుకు ఊగిపోయావు బాబు పవన్ కళ్యాణ్? 40 years ఇండస్ట్రీ చంద్రబాబు గారు, ఆయనకి తెలియదా పవన్ కళ్యాణ్ నీలాంటో నీ ఎక్కడ పెట్టాలో ఎక్కడ వంచాలో అని? ఆయన ముందు నువ్వు బచ్చావు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం ఇచ్చేసాడని నువ్వేదో పెద్ద సంబరపడిపోయావే. ఏ శాఖ దేనికి పనిచేస్తుంది, ఏది ఎంత పవర్ఫుల్లో కూడా తెలుసుకోలేకపోయావు. 1.5 సంవత్సరం పట్టిందా పవన్ కళ్యాణ్ నీకు? నీలాంటి చంద్రబాబు ఎదగనిస్తాడా పవన్ కళ్యాణ్? ఇప్పుడు వచ్చి ఇది మనందరి సమస్య, దీన్ని అందరూ కలిసి సాల్వ్ చేయాలని మాకు సోది చెప్తావా? ఇది నీకు ముందు తెలీదా? లా అండ్ ఆర్డర్ హోంశాఖ వేరే వాళ్ళ చేతిలో ఉందని. అంటే ఇప్పుడు అందరూ కలిసి సుగాలి ప్రీతి అంటే ఇప్పుడు ఇది నా మీదే పడుతుంది, కొంచెం చంద్రబాబుకు పార్ట్నర్షిప్ ఇద్దామని ఆయన మీద కూడా తోద్దామని ఆయన మీదకి వచ్చావా? నీలాంటి చంద్రబాబు ఆయన ఎక్స్పీరియన్స్లో ఇంతమందిని చూస్తుంటాడు. నీకు డిప్యూటీ సీఎం ఇచ్చాడని నువ్వేదో పెద్ద రెచ్చిపోయావు కదా. డిప్యూటీ సీఎం అంటే ఏంటో తెలుసా? ఆయన చేతిలో కోతి బొమ్మకి కోతి బొమ్మ ఉంటుంది, చిన్నప్పుడు మనం ఆడుకొని ఉంటావు, నువ్వు కూడా ఆడుకొని ఉంటావు. కోతి బొమ్మ ఆయన చేతిలో. ఇప్పుడు నువ్వు కోతి బొమ్మ.
ఈ కోతి బొమ్మను ఎప్పుడెప్పుడు వాడుతుంటాడంటే ఆయన మీదకి ఏమన్నా వస్తుంటే నీకు వెనక్కి ఇస్తాడు, ఒరే దీన్ని డైవర్ట్ చేసి రారా అని. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు ఇష్యూ, ఆయన కీ ఇంగానే గీ అని రాష్ట్రం అంతా గుళ్ళన్నీ తిరిగి మెట్లు గడిగేశావు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి ఋషికొండ, ఆయన కీ ఇచ్చాడు, జగన్ మా సొమ్ము, ఇది జగన్ చెట్లు కొట్టేసావు, పుట్టలు కొట్టేసావు, మా డబ్బులు తినేసావు, ఆ డబ్బులు తీసుకున్నావు, ఈ డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఎలా ఉంటావు, వైజాగ్లో నీకే ఆడి వచ్చిందని చెప్పి ఇట్టా గీ అని తిరిగేసి వచ్చావే. ఇది రెండో ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమంటున్నావు, వైజాగ్ అన్ని రూల్స్ ప్రకారమే జరిగాయి, ఇది గవర్నమెంట్ సొమ్మే అంటున్నావు. అలాగా నువ్వు ఆయన చేతిలో కీ బొమ్మ అయిపోయావు. ఆయనకి ఎప్పుడన్నా ఏదన్నా అవసరం కావాలి, డైవర్ట్ చేయాలి అంటే నీ కీ తిప్పి వదిలేస్తాడు, నువ్వు గీ అని తిరుక్కుంటా వస్తావు. నీతో పాటు పచ్చ మీడియా గీ అని తిప్పుకొని వస్తుంది, నీకు ఫేవర్గానే రాస్తాయి. నువ్వు ఏ రోజైతే తిరగలేదో వెనక 2 తగిలిస్తాడు, ఆ రోజు పచ్చ మీడియా కూడా నీకు తగిలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. ఇప్పటికైనా నువ్వు ఆ ఎన్డీఏ కూటమికి నీ పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి ఆ సుగాలి ప్రీతికి న్యాయం చేయి పవన్ కళ్యాణ్.